హాయ్, వెల్కమ్ టు వికే టాక్స్. అధికార ప్రతినిధి అని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నటువంటి మహాసేన రాజేష్ మీద కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటి కేసు నమోదైంది. కర్మ సిద్ధాంతం అంటారు కదా, వెంటాడిద్ది వాడిని అంతే. వాడు ఇప్పుడు చేసింది తప్పు, ఇవాళ తప్పించుకున్నా ఏదో ఒకరోజు దొరికిపోతాడు మనిషి అనేవాడు. అది కర్మ సిద్ధాంతం, అనుభవించాలి, తప్పదు. అది ఎవడైనా, వాడైనా, నేనైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా సరే. కొంతమంది ఇంకా ఏం చేయలేమనుకోండి, ఇలాంటి రాజేష్ అరిపల్లగాడు లాంటి వాళ్ళు అయితే తప్పించుకోలేరు. వాళ్ళు విషయంకి వస్తే వీడు గత ప్రభుత్వం కొంతమందిని వీటితో పాటు కలిసి పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు వీడిని విమర్శించడమో, పార్టీల పరంగానో లేకపోతే ఎవరికి వాళ్ళు అటు ఉంటారు కదా, అలాగా ఈ మహాసేన రాజేష్ని విమర్శిస్తూ ఉంటారు. అందులో నేను కూడా ఒకడిని. మనకి ఏ పార్టీతో సంబంధం లేదనుకోండి, వాడి విధానం కరెక్ట్ కాదని చెప్పి నేను విమర్శిస్తాను. అదే రకంగా ఇంకొంతమంది వాడిని విమర్శిస్తా బాగా టార్గెట్ చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా వాడి ఇంట్లో పిల్లల్ని కానీ, వాడి భార్యని కానీ, వాడి ఫ్యామిలీని కానీ ఫోటోలు మార్ఫింగ్ చేయటం లేకపోతే ఇట్లా ఎవరు చేయలే. ఫస్ట్ టైం వాడే అసలు ఈ ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లో కానీ తప్పుడు ప్రచారాలు చేయటంలో లేదా ఫోటోలు మార్ఫింగ్ చేయటంలో, ఫేక్ అకౌంట్లని కనుక మెయింటైన్ చేయటంలో వాడిని మించిన గనుడు ఇంకొకటి లేడు. ఐటీడీపీ పనికిరాదు, లేకపోతే ఐపాక్ వాళ్ళు కూడా పనికిరాదు, ఆఖరి బీజేపీ వాళ్ళు కూడా పనికిరారు. ఒక తప్పుడు ప్రచారం చేయాలంటే మహాసేన రాజేష్ అనేవాడు దిట్ట. ఎందుకంటే వీడికి చాలా దేశాల్లో వీడికి కోసం పనిచేసే మనుషులు ఉన్నారని చెప్పి, అది వేలల్లో లక్షల్లో ఉన్నారని చెప్పుకుంటాడు కదా. ఆ వాళ్ళల్లో కొంతమంది వేరే దేశాల నుంచి వేరే ఐపీ అడ్రస్సుల్లో దొరకకుండా ఏదో పనికి మాలిన పేర్లు పెట్టుకోవటం, ఈ సినిమా పేర్లు, సినిమాలో ఉండే పేర్లు అవి పెట్టుకొని, లేకపోతే జగన్ పేరు పెట్టుకోవటం, లేకపోతే చంద్రబాబు పేరు, లోకేష్ పేరు, ఇట్లా వాళ్ళ పేర్ల మీద, రాజకీయ నాయకుల పేర్ల మీద, హీరోల పేర్ల మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్లతో వీడు ఎవరినైతే టార్గెట్ చేయాలో అట్లా చిన్న చితక వాడిని వ్యతిరేకించారే నువ్వు తప్పురు అని చెప్పే ప్రతి ఒక్కరిని, అది జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, లేకపోతే లోకేష్ గారిని అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని అవనివ్వండి. గతంలో అసలు పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, వీళ్ళందరినీ, జగన్మోహన్ రెడ్డిని అన్నదే కాదు వాళ్ళందరినీ కూడా భయంకరంగా అన్నాడు. వాడు డైరెక్ట్గానే ఇలా అన్నాడంటే ఇండైరెక్ట్గా ఇంకెంత చేస్తున్నాడు వాడు. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో మరి అతను మాట్లాడితే అతను రాజేష్ గారు టార్గెట్ చేసి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోల్ని మరీ దారుణంగా న్యూడ్ ఫొటోస్గా ఎడిట్ చేసి ఫేక్ అకౌంట్లో పెట్టి ప్రచారం చేసి వాడు ఒక భావప్రాప్తి పొందాడు. మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట. సో వైసీపీ గవర్నమెంట్ మనిషి అయినా లేకపోతే వేరే అని చెప్పి అంటున్నారు, కానీ ఎప్పుడూ కూడా పార్టీ నుంచి అతనికి ఎప్పుడు సపోర్ట్ రాలా. మన చంద్రబాబు గారు అన్నారు కదా, వైసీపీ పార్టీ చెందినటువంటి నాయకులు అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైనా సరే ఇళ్లల్లో స్త్రీల మీద గనక అసభ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి చంద్రబాబు గారు అల్టిమేట్ జారీ చేయటం, మనోడిల్లు అక్కడ కంప్లైంట్ ఇవ్వటం, వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అంటే మహాసేన రాజేష్ మీద ఒక్కడి మీద కాదు, వాడి వెనకమాల కొంతమంది ఎవరెవరైతే ఆ ఫేక్ అకౌంట్లు వాడారో వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా కట్టేశారు. నిజంగా ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు మార్క్ కనబడుతుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్లో ఎవరితో ఎలా పని చేయించుకోవాలా, పార్టీ కోసమైనా కానీ సామాన్యుల కోసమైనా కానీ చంద్రబాబు గారు ఏకదమ్ ఇందులో 100% వేయచ్చు. అసలు వాడు సొంత పార్టీ వాడైనా సరే ఉపేక్షించలేదు, ప్రూఫ్ చూపించాడు, వెంటనే పోలీసులు కేసు కట్టేశారు. ఇది అసలు నిజమైన మగాడు రాజకీయం అంటే. చంద్రబాబు గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంతైనా సీనియరే. అసలు తన పార్టీ వాడైనా సరే తన పార్టీ కోసం కుక్కలాగా రాజేష్ అనేవాడు పనిచేసినా కానీ తప్పు చేశాడని చెప్పగానే కేసు కట్టేశారు. చూసారా, ఆంధ్రప్రదేశ్లో ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. స్టేషన్కి వచ్చి 41 నోటీస్ తీసుకోమన్నారంట. మరి ఈడేం చేస్తాడో, ఆగమాగం చేస్తాడా, రచ్చ చేస్తాడా, నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారని చెప్పి మళ్ళీ తిరిగి చంద్రబాబు గారి మీద తిరుగుబాటు చేస్తాడా, చంద్రబాబు గారిని తిడతాడా, పవన్ కళ్యాణ్ గారిని తిడతాడా? నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన కేసుల్లో కూడా ఇంకో 2 చోట్ల కంప్లైంట్లు ఇచ్చారని చెప్పి తెలిసింది. అది ఎంతవరకు ఏంటనేది సాయంత్రానికో రేపటికో ఒక క్లారిటీ వస్తుంది. అవి కూడా ఎఫ్ఐఆర్లు అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు ఏం తిట్టారు అసలు పవన్ కళ్యాణ్ని, ఆ బోర్గడ్ అనిల్ గడ్ ఏం తిట్టాడు అసలు పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ఇంకొకరిని? అసలు ఈడు లకారాలు డకారాలు అన్నీ మాట్లాడింది అసలు ఈడు కదా. ఫస్ట్ ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే టీడీపీ వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడటానికి ఆద్యుడు పూజ్యుడు వీడే కదా, ఎవరెవరో కాదు. ఇలాంటి వాడిని అదుపు చేస్తే ఇన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు పార్టీలో పెట్టుకొని వాడిని పెంచి పోషిస్తున్నారేమో అనుకున్నారు, కానీ ఒక కేసు అయింది. ఈ కేసులు కూడా కడితే వాడు రెండోసారి ఏ నాయకుల మీదైనా సరే సామాన్యుల మీదైనా సరే ఈ రకంగా మాట్లాడాలంటే పోసేయాలి. రాజేష్ గారు భయం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి 30 కేసులు పెట్టాడని ఏడుస్తున్నాడు, పనికి మాలిన వెధవ. అసలు ఎక్కడైనా సరే గత ప్రభుత్వం పెట్టిన కేసు అని చెప్తున్నాడా? చెప్పడు, అన్ని అబద్ధాలాడు. ఇదే రకంగా టీడీపీ పార్టీ కూడా ఇలాంటి తప్పులు చేసే వెధవలను వదలకూడదు. వీడు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు
ప్రచారం చేయడానికి మహాసేన రాజేష్ వాడు బాగా పనికొస్తాడు. అది గమనించినట్లుంది టీడీపీ పార్టీ వాళ్ళు. చంద్రబాబు గారు దూరం పెట్టండి అండి, అసలు పార్టీ దగ్గర రానే వద్దు అండి, సస్పెండ్ చేయండి ముందు అర్జెంటుగా, దరిద్రం వదిలిపోద్ది. ఇలాంటి మీరు ఇంత యుద్ధం ప్రకటించి ఇలాంటి తప్పుడు వెధవల్ని మీరు పార్టీలో పెట్టుకొని ఈ ఫేక్ ప్రచారాలు, ఫోటో మార్ఫింగ్ చేసే వెధవల్ని మీరు ప్రోత్సహించొద్దు. కేసు కట్టినందుకు పోలీస్ వారికి ధన్యవాదాలు. మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ. బాయ్.